సోషల్ మీడియాలో బాధ్యతగల ప్రవర్తన అవసరాన్ని నొక్కి చెప్పేందుకు సెలబ్రిటీలు ప్లెస్ టు పోస్ట్ నోవెల్ క్యాంపైన్కు తమ మద్దతు తెలియజేశారు. సోషల్ మీడియాలో బాధ్యతగల ప్రవర్తన ఎంతో అవసరం. నేడు సోషల్ మీడియా మాధ్యమం చాలా శక్తివంతమైన సాధనంగా మారింది. కానీ దాన్ని సరిగ్గా వినియోగించకపోతే అది నెగటివిటీ, తప్పుడు సమాచారానికి వేదికగా మారే ప్రమాదం ఉంది. ఇదే విషయంపై ప్లెస్ టు పోస్ట్ నో ఈవిల్ క్యాంపైన్ ద్వారా సెలబ్రిటీలు తమ సందేశాలను అందించారు. ఇప్పుడాయని సందేశాలను ఒకటి తర్వాత ఒకటి విశ్లేషించి చూద్దాం. సోషల్ మీడియా మన జీవితానికి ముఖ్యమైన భాగంగా మారింది. కానీ చాలామంది దీన్ని ఇతరులను విమర్శించడానికి, నెగటివిటీ పంచడానికి వేదికగా ఉపయోగిస్తున్నారు. ఇది మన మనోవేదనకు కారణమవుతుంది అన్నారు అడవి శేష్. నమస్తే, నేను మీ అడవి శేష్. ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ ని షేర్ చేసినా అదే నిజం అని చాలా మంది జనం అనుకుంటారు. సో కాస్త ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం. ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. నెగటివిటీని తగ్గించి సహృదయతతో ఇతరులను ప్రోత్సహించే పోస్టులు చేయాలని కోరారు. ఇది ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే పాయింట్. ఉదాహరణకి, ఒక మంచి దృశ్యాన్ని లేదా స్ఫూర్తిదాయకమైన విషయాన్ని షేర్ చేస్తే అది ఎలా మానసిక ఆనందాన్ని కలిగిస్తుందో అడవి శేష్ గుర్తు చేశారు. శ్రీలీల తన సందేశంలో ఇలా అన్నారు: సోషల్ మీడియా మనకున్న ఒక అద్భుతమైన సాధనం. అయితే మనం చేసే ప్రతి పోస్టు మిగతావారికి ఎలా ప్రభావం చూపుతుందో ఆలోచించాలి. మన మాటలు లేదా పోస్ట్లు ఎవరినైనా బాధ పెట్టకుండా ఉండాలి. మనం సోషల్ మీడియాను ఒక మంచి వేదికగా మార్చాలి. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయండి. శ్రీలీల తన సందేశంలో జాగ్రత్తగల ప్రవర్తన పట్ల దృష్టి పెట్టారు. పోస్ట్ చేసే ముందు ఆలోచించాలన్న అవసరం. ఉదాహరణకు, మనం ఒక వ్యక్తి గురించి విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే అది ఆ వ్యక్తి మనసుకు ఎంత నష్టం చేస్తుందో మనం ఊహించలేం. ఆమె చెప్పారు, మనం చేసే ప్రతి పోస్టు ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా ఒక మంచి వేదికగా మారాలి. ఆమె సందేశం చాలా స్పష్టంగా ఉంది. మనం ఏదైనా స్ఫూర్తిదాయకమైన విషయం, మోరల్ స్టోరీలు లేదా పాజిటివ్ మెసేజ్లు పోస్టు చేస్తే అది ఒకదానిని మరొకటి ప్రేరేపించేలా ఉంటుంది. మంచి కమ్యూనిటీ నిర్మాణం. శ్రీలీల ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాలను మనందరి మద్దతు మరియు గౌరవంతో కూడిన వేదికగా మార్చాల్సిన అవసరాన్ని వివరించారు. ఒక చిన్న మంచి చర్య, ఒక మంచి మాట ద్వారా మనం పెద్ద మార్పుకు పునాది వేయగలమన్నది ఆమె సందేశం సారాంశం. మనమొక వస్తువు కొనడానికి ముందు దాని గురించి చెక్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా సమాచారం షేర్ చేసే ముందు దాని నిజానిజాలను తెలుసుకోవాలి. తప్పుడు సమాచారం ద్వారా పెద్ద నష్టం జరుగుతుందనే విషయాన్ని మరిచిపోకండి అని నిఖిల్ సిద్ధార్థ వ్యాఖ్యానించారు. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుని మరీ కొంటాం. కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో? ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాటిట్యూడ్. కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. నిఖిల్ సిద్ధార్థ్ సందేశంలో ప్రత్యేకంగా తప్పుడు వార్తలను తగ్గించడంపై కేంద్రీకృతమైంది. తప్పుడు సమాచారం వల్ల వ్యక్తులు, సంఘాలు, కొన్ని సందర్భాల్లో దేశానికే నష్టం జరుగుతుంది. ఉదాహరణకి, ఒక తప్పుడు వార్త పట్ల మరొక వ్యక్తి అనవసరమైన తర్కం చేయడం, దానికి సంబంధించిన భావోద్వేగాలు మానవ సంబంధాలపై నెగటివ్ ఇంపాక్ట్ చూపవచ్చు. ధార్మిక విలువలతో సోషల్ మీడియా వినియోగించాలి అని చాగంటి కోటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా శక్తివంతమైనది. కానీ దీనిని సద్వినియోగం చేయకపోతే అది హానికరంగా మారుతుంది. మనం చేసే ప్రతి పోస్టు ఆలోచనాత్మకమైనదిగా ఉండాలి. అది ఇతరులకు అపకారం చేయకూడదు అన్నారు. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప
ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. చాగంటి గారు సోషల్ మీడియాను ఒక బాధ్యతగా చూడాలని, ధార్మికతను పాటించాలని స్పష్టంగా చెప్పారు. ఇది ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకి, ఒక మంచి పద్యం లేదా పాఠాన్ని షేర్ చేస్తే అది ఆధ్యాత్మిక శాంతిని కలిగించగలదు. ప్లస్ టు పోస్ట్ నోవెల్ క్యాంపైన్లో అజయ్ సజ్జా తన సందేశంలో ఇలా అన్నారు. అందరికీ నమస్కారం. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద, వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. ఎలాంటి బ్యాడ్ కామెంట్స్, తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా ఉంది. సోషల్ మీడియా మన జీవితంలో చాలా భాగంగా మారింది. కానీ ఇక్కడ మనం ఎలాంటి సమాచారం పంచుకుంటామో అది ఇతరులకు ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థం కావాలి. మనం చేసే ప్రతి పోస్ట్, ప్రతి వ్యాఖ్య ఎవరికైనా నష్టం కలిగించకుండా ఉండాలి. అజయ్ సజ్జగారు ఈ సందేశంలో సోషల్ మీడియా యొక్క శక్తిని గుర్తించారు. ఇది ఒక గొప్ప సాధనం, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే అది నెగటివ్ ప్రభావాలు చూపవచ్చు. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఇతరుల మీద దాడి చేయడానికి, నిందించడానికి లేదా కించపరచడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తే అది ఎంత పెద్ద సమస్యను సృష్టించగలదో అజయ్ గారు చెప్పారు. అదే సమయంలో దాన్ని సమాజానికి, మానవత్వానికి ఉపయోగించే వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి, మంచి సందేశాలు, స్ఫూర్తిదాయకమైన కథలు లేదా సహాయం కోసం అభ్యర్థనలు పెట్టడం ద్వారా మనం ఇతరులకు మంచి ప్రేరణ ఇస్తాం. వాస్తవాలు తనిఖీ చేయాలి. అజయ్ సజ్జగారు మరో ముఖ్యమైన పాయింట్ చెప్పారు, అదే వాస్తవాలపై దృష్టి పెట్టడం. ఉదాహరణకి, ఏదైనా వార్త లేదా సమాచారం పంచుకునే ముందు దాని నిజం ఏమిటో, అది నిజమైనదో కాదో మనం తనిఖీ చేయాలి. అనవసరమైన, అసత్యమైన సమాచారాన్ని పంచడం వల్ల అది ఇతరుల మీద ఏ స్థాయిలో ప్రభావం చూపించగలదో మనం అంచనా వేయలేము. ఇది ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ సెలబ్రిటీలు చేసిన సందేశాలు సోషల్ మీడియా వినియోగంపై మనందరికీ గొప్పగా ఆలోచన కలిగించేవిగా ఉన్నాయి. పోస్ట్ చేయడానికి ముందు ఆలోచిద్దాం. సోషల్ మీడియాను మరింత సురక్షితమైన వేదికగా మార్చుకుందాం. సోషల్ మీడియా మనందరికీ ఒక శక్తివంతమైన సాధనం. అయితే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామనేది మన బాధ్యత. ప్రతి పోస్ట్, ప్రతి వ్యాఖ్య, ప్రతి షేర్ చేసిన సమాచారం ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం ఒకరికొకరిని సహాయం చేసి, సానుకూలతను పంచి, సత్యాన్ని మాత్రమే ప్రచారం చేయాలి. ప్లస్ టు పోస్ట్ నోవెల్ క్యాంపైన్ ద్వారా మనం అందరం బాధ్యతగా, జాగ్రత్తగా సోషల్ మీడియాను ఉపయోగించగలం. మనం చేసే ప్రతి చర్య సమాజానికి, ఇతరుల జీవితాలకు ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పోస్ట్, ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా ఉండాలి. మీరు కూడా ఈ పిలుపును స్వీకరించి ప్లస్ టు పోస్ట్ నోవెల్ అనే హ్యాష్ట్యాగ్ను సపోర్ట్ చేయండి. మనం కలిసి ఈ సోషల్ మీడియా వేదికను. మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.